దర్శన్ శరణ్య ఇద్దరు కూడా చీర నెయ్యమని ఆదికేశవుల్ని అడగడంతో ముందుగా ఆదికేశవులు అందుకో ఒప్పుకోరు. ఆనంద రాకతో ఆదికేశవులు చీర నేయటానికి ఒప్పుకుంటారు. ఆయన చీర నేస్తూ ఉంటే ఆనంద, శరణ్య, దర్శన్ వీళ్ళందరూ కూడా ఆనందంగా నిలబడి చూస్తూ ఉంటారు. మరోవైపు ప్రీతి, రోహిత్ ఇద్దరు కూడా హనీమూన్కి ఒక రిసార్ట్కి వెళ్తారు. అక్కడ హోటల్లో పనిచేసే గర్ల్గా అనన్య మాస్క్ పెట్టుకొని మారువేషంలో అక్కడికి వస్తుంది. ఇదిగోండి సార్, ఇదే మీ రూమ్ అని చెప్పి అనన్య వాళ్ళకి రూమ్ చూపిస్తూ ఉంటుంది. రూమ్ చాలా బాగుంది కదండి అని చెప్పి ప్రీతి రోహిత్కి చెప్పడంతో ఇకప్పుడు రోహిత్, ఆ రాక్షసి అనన్య ఇక్కడ లేదు కదా, అది లేకపోతే ఎక్కడైనా ప్రశాంతంగానే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అనన్య కోపంగా రోహిత్ వైపు, ప్రీతి వైపు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అనన్య ఈ కపుల్ని చంపేసి ఇక్కడే కప్పెట్టేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఆదికేశవులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దామిని కారులో అక్కడికి వస్తుంది. నువ్వు చీర నెయ్యకుండా ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అంటూ దామిని ఆదికేశవుల్ని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.